దేవనా ఎరా వాళ్ళు వచ్చారా? వచ్చారు కానీ ఏంట్రా? ఏమైందిరా? అది 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 వాళ్ళు ఈ సంబంధం వద్దని వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇక్కడ లేము. కారణం ఏంటని అడిగితే ఎవరు ఏం చెప్పడం లేదు. అన్నయ్య వీళ్ళు చెప్పేది నిజమేనా? ఈ పెళ్లి జరగదురా. అదేంటన్నయ్య, పెళ్లి జరిపిస్తానన్నారుగా, ఇప్పుడు ఏమైంది? ఇంకా నన్నేమి అడగొద్దు. అన్నయ్య నువ్వైనా చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నీ గురించి వాళ్ళు ఏవేవో చెప్పి వెళ్ళారన్నయ్య. అసలు వాళ్ళు ఏం చెప్పి వెళ్ళారని అడుగుతున్నారు. నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళి తాతయ్యని అడుగుతాను. వద్దు, తాతయ్యకి ఈ విషయాలేమీ తెలియవు, మేం చెప్పలేదు. నాన్న అసలు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఈ పెళ్లి కుదరదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటంటే? కారణం అది నువ్వే చెప్పాలి. ఎవర్రా ఈ అమ్మాయి? క్రిస్టియన్ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మాకిష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకున్నా. మా అందరినీ నువ్వు మోసం చేశావు. చెప్పరా, ఎవరి అమ్మాయి? చెప్పు నాయనా, ఎవరు అమ్మాయి? నాకు తెలీదు. భారతి ఏంటక్కడ? నువ్వేనా భారతి? అవును తాతయ్య. ఎవరు ఏడ్చేది? అన్నయ్య కంట్లో తుమ్ము పడిందని మందేస్తే ఆ మంటకి తట్టుకోలేక ఏడుస్తున్నాడు. ఇక నువ్వు ఇంటికి రావద్దు. నేను చనిపోతే తలకూర పెట్టడానికి నువ్వు చాలు. ఈ ఇంటి పరువు ప్రతిష్టలని మంటలో గెలపని నీలాంటి కొడుకు నాకు అసలు పుట్టలేదనుకుంటాను. నువ్వు ఒక్క నిమిషం కూడా కొనడానికి వీలేదు. ముందెక్కడి నుంచి నువ్వు పోరా బయటికి. ఏమండి, వాడిని అలా అనొద్దండి. నాన్న, వాడిని పంపించొద్దు నాన్న. నీకెలా చెప్పేది? పో. దేవా చాలా మంచివాడు. ఈ ఊరికే మానసపుత్రుడు యోగ్యుడు అయిన దేవా ఇప్పుడు ఏమైపోయాడు? కష్టం. మధు, నిన్నెప్పటి నుంచో ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నీకు దేవ మీద అంత కక్ష కలగడానికి కారణం ఏంట్రా? వాడొక్కడే శత్రువు కాదు, ఆ కుటుంబంలోని అందరూ. కారణం ఏంటో అడిగే ముందు నువ్వు నా గతం ఏంటో తెలుసుకోవాలి. మా నాన్న శివరాం గారు చాలా కష్టపడి ఈ ఊరొచ్చారు. అది నీకు తెలియదు. 35 సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ ఊరి ఆచార్యుల దగ్గరికి వాద్య సహకారం అందించడానికి వచ్చారు. నాట్యం నేర్చుకోవటానికి వచ్చిన దేవా కుటుంబంలోని ఓ అమ్మాయితో మా నాన్నగారు అప్పుడు ప్రేమలో పడిపోయారు. ఆ సంగతి ఊరి వాళ్ళ ద్వారా దేవా కుటుంబానికి తెలిసిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఆయన అమ్మాయిని తీసుకుని ఊరుదిరి పారిపోయారు. వాళ్ళు ఎక్కడెక్కడికో తిరిగి పూట గడవటానికి కూడా గతి లేక ఆనాడు వాళ్ళు నిజంగా చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి వరండాలో దీనావస్థలో నేను మా నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. పాల డబ్బాకి డబ్బు లేకపోతే మా నాన్న అమ్మ తాళి అమ్ముదామని వెళ్ళి తిరిగి రాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలో దిక్కుతోచుక మా అమ్మ నా 8 ఏళ్ల వయసులో నన్ను తీసుకుని దేవా వాళ్ళ ఇంటికి వచ్చింది. కానీ మమ్మల్ని లోపలికి రానివ్వలేదు ఆ పెద్ద ఆయన. ఆ తర్వాత మేము పెద్ద మామయ్య దగ్గరికి వెళ్ళాం. ఆయనకి ఇష్టం లేకపోయినా మమ్మల్ని ఆదుకున్నాడు. ఎప్పటికైనా మా నాన్న తిరిగి వస్తాడని ఎన్నో కలలు కంటూ ఎంతో ఆశగా చాలా రోజులు ఎదురు చూశాం. నీకు తెలుసా, నా కళ్ళ ముందే
దేవా వాళ్ళ తల్లిదండ్రులతో ప్రేమను అనుభవిస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఎంతో కుమిలిపోయేవాడిని. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న తప్పు చేశాను. అది తెలిసి తెలియని వయసులో చేశాను. అక్కడున్న ఓ పాత దేవి విగ్రహాన్ని దొంగిలించాను. ఎవరికీ తెలియకుండా ఊరు పారిపోవాలనుకున్నాను. కానీ నా ఆశలన్నీ అడియాసం చేశాడు ఆ దేవ. ఆ రోజు చాలా దిగులతో బయటకు వచ్చాను. 25 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు మా అమ్మ లేదు. జీవితం అంతా నా కోసం ఎదురు చూసి చాలా దీనావస్థలో చనిపోయింది ఆ పుణ్యాత్మురాలు. ఆ తర్వాత నన్ను కొడుకులా మా పెద్ద మామయ్య కుంచెచ్చుకున్నాడు. నన్ను మోసం చేసిన ఆ దేవాన్ని ప్రేమించినట్టుగా నమ్మించాను, కాదు నటించాను. ఎప్పటికే నీ విషయం దేవాకి తెలిస్తే? తెలియాలి వాడికి. అందుకోసమే నేను ఇన్నాళ్ళు ఈ కష్టాలన్నీ భరిస్తున్నాను. ఆ రోజు నాన్సీ వాళ్ళ అన్నయ్యలు నాన్న ఇంటికి వచ్చి ఫోటో చూసి గొడవ చేసినప్పుడే ఆగిపోయింది ఆ దేవగాడి పెళ్లి. ఆచారాలు పరువు ప్రతిష్టలు పక్కన పెట్టి కొడుకు పెళ్లికి ఒప్పుకున్న నారాయణ ఆ తర్వాత వాడిని బయటికి గంటేశాడు. ఒకప్పుడు ఆ ఇంటి నుంచి బయటికి గంటేయబడ్డ నేను ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను. వాళ్ళకి రక్షకుడుగా ఉండి ఆ కుటుంబంలోని ఒక్కొక్కరిని సర్వనాశనం చేసి నేను అనుకున్నది సాధిస్తాను శ్యామ్. దేవ ఏంటిది మరీ ఎక్కువ అవుతుంది. నేను విన్నదంతా మర్చిపోవాలంటే ఈ జన్మంతా తాగినా సరిపోదురా. నన్ను మా ఇంట్లో నుంచి నెట్టేశారా. నేను మా ఇంట్లో లేను. దేవన్న నేను చెప్తున్నాను. వదలరా. అందరూ చూస్తున్నారు దేవ. విన్నైరా, అందరూ వినాలి. సారీ. నీకు చాలా టెన్షన్ గా ఉంది కదూ? మీరెవరు? నేను సేవియర్, వాడు ఆంటోనీ, వీడు జేమ్స్. ఓ, మీరంతా బ్రదర్స్? అవును, బ్రదర్సే. మాకు చెల్లి కూడా ఉంది, నీకు తెలిసే ఉంటుంది, నాన్సీ. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. నేను కొంచెం పర్వాలేదు, నీ విషయాలన్నీ మాకు తెలుసు. నిన్నింట్లో నుంచి బయటికి పంపించారు కదా. ఇలాంటి గంటేక ఇంట్లో ఉంచుకుంటారా? చూడండి, ఏమైనా మాట్లాడుకోవాలంటే ఉదయం మాట్లాడుకుందాం. దేవ నువ్వురా. నువ్వు ఆగవయ్యా. మా కాబోయే బావగారితో మేము మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలున్నాయి. సోదరా, నువ్వు కాస్త పక్కకుండు, మేము చాలా మాట్లాడుకోవాలి. కుక్కలారా, దేవన్న మెల్లగా. నన్నెవరో ముట్టుకోవద్దురా. ఇంతకీ ఫాదర్ ఎక్కడా? ఎవరది? నేనొక అనాథను ఫాదర్. ఏంటి దేవా ఎలా వచ్చా? అవును ఫాదర్, జమీందారు దేవానే. ఇప్పుడు అన్నీ కోల్పోయి రోడ్డు మీదకొచ్చి పడిన దేవానే. మీరు కొంచెం చోటిస్తారా? ఏం మాటలు ఇవి దేవా? మాకేం తెలియదు ఫాదర్. ఆ అమ్మాయి ఎవరైనా అడిగితే దేవన్న విషయం చెప్పట్లేదు. మీరైనా అడిగి చూడండి, ఎలాగైనా మనకి తెలియాలి. దేవా, నీ మీద నాకేనాడు తప్పుడు అభిప్రాయం కలగలేదు. చెప్పు, ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నేనది చెప్పలేను ఫాదర్. కొంతమంది జన్మ అంతే. ఏ పాపము చేయకపోయినా ముందు జన్మల పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. నేనిలా ఇక్కడికి రాకూడదని తెలుసు, కానీ నేను వెళ్ళడానికి ఇంకో చోట్లేదు ఫాదర్. నీ కోసం అందరికన్నా ఎక్కువ బాధపడుతూ, తను విన్నదేది నిజం కాకూడదని ప్రార్థిస్తూ, నీ కోసం ఎదురు చూస్తూ లోపల ఓ అమ్మాయి ఉంది. నాన్సీ, నేను ఫాదర్. లేదు, నీ గురించి విన్నది ఏది నేను నమ్మలేదు. కానీ
ఆ అమ్మాయి ఎవరని నాకు తెలియాలి. అదే నేను నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను నీకు అది చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? చెప్పకూడదు కనుక. సరే, నేను అడగను. కానీ నేను ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. నాన్సీ, దేవా, మీ ఇద్దరికి పెళ్లి జరగాలని ఎక్కువగా కోరుకున్నవాడిని నేను. నిజమేంటో నాకైనా చెప్పు. చెప్పకూడదు ఫాదర్. ఆ క్రీస్తు దేవుడు చెప్పొద్దు అన్న మాటలు మీకు వినిపించడం లేదా? నాకు వినిపిస్తుంది. వినండి ఫాదర్, చెప్పొద్దు అంటున్నాడు. దేవా, చెప్పకూడదు ఫాదర్. చెబితే నేను మహాపాపం చేసిన వాడిని అవుతాను. ఇంకా ఈ విషయంలో అందరూ నన్ను బలవంతంగా సిలువెక్కిస్తారు అనుకుంటే నువ్వే కాపాడు తండ్రి అని అడుగుతాను. అడుగుతాను. బాబు, దేవా, ఏమైంది? నాన్నగారు రమ్మన్నారట. ఏంటి, ఆ నాన్సీ వాళ్ళంటి దగ్గర నుంచి ఎవరూ రాలేదు. వాళ్ళేమైనా కబురు పంపించారట్రా? వాళ్ళేదో అర్జెంట్ పని మీద వెళ్ళారట. నేను వాళ్ళకి ఫోన్ చేశాను. త్వరలోనే వస్తానని చెప్పారు. మన దేవా ఒక్క మాట కూడా చెప్పకుండా వాడు కర్ణాటక వెళ్ళిపోయి కనీసం ఫోన్ కూడా చేయలేదు. అన్నయ్య ఇందాకే ఫోన్ చేశాడు తాతయ్య. అక్కడ చాలా పనులున్నాయంట. ఏది ఏమైనా వాళ్ళొచ్చి ఈ పెళ్లి ఖాయం చేస్తేనే కాని నాకు మనశ్శాంతి ఉండదు.